వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 2025-26 ఆసియా ఉత్పాదకత సంస్థ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన దేశం ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025. దీనిని ఏ తేదీన జరుపుకుంటాం, దీని యొక్క థీమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న నిర్వహించుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ టీ డే 2025. ఇంటర్నేషనల్ టీ డేని ప్రతి సంవత్సరం మే 21న నిర్వహించుకుంటాం. 2025లో ఇంటర్నేషనల్ టీ డే యొక్క థీమ్ ఏమిటంటే టీ ఫర్ బెటర్ లైఫ్స్. నెక్స్ట్ టాపిక్ PBAT నుండి తయారు చేసిన కంపోస్టబుల్ బ్యాగులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ఆకుపచ్చ ప్రయత్నంగా పరిచయం చేసిన నగరం ఏది అంటే కమల్పూర్ నగర్ పంచాయతీ. నెక్స్ట్ టాపిక్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే జస్టిస్ K. సోమశేఖర్. నెక్స్ట్ టాపిక్ గోల్డెన్ డోమ్ ప్రతిష్టాత్మకమైన కొత్త రక్షణ కార్యక్రమం. దీనిని ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పరిచయం చేసిన వారు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ టాపిక్ హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్ను గెలుచుకున్న వారు ఎవరు అంటే మిస్ ఎలిస్ రాడ్మా. ఈమె బంగారు పతక విజేత. నెక్స్ట్ టాపిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 1 సంవత్సరం పాటు పొడిగించింది. అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే తపన్ కుమార్ తేకా. ఇతను హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందిన 1988 ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి. నెక్స్ట్ టాపిక్ కక్షలో ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని రూపొందించిన మొదటి ఉపగ్రహం ఏది అంటే చైనా. నెక్స్ట్ టాపిక్ సాగర్ మే సమ్మాన్. దీనిని ఆవిష్కరించిన వారు ఎవరు అంటే సర్బానంద సోనోవాల్. ఎందుకు ఈ సాగర్ మే సమ్మాన్ని ఆవిష్కరించారంటే సముద్ర రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దీనిని సర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. సో ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.